కొలస్సీ రాసినటువంటి పత్రిక ఆరాధనలోకి వెళ్ళే ముందుగా కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. బుక్ ఆఫ్ కొలసియన్స్ చాప్టర్ 1, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము. తొమ్మిది 12 వచనాలు కలిసి ఉన్నాయి. తెలుగులో మనందరము కలిసి చదువుకుందాం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 9 నుంచి 12 వచనాలు కలిసి ఉన్నాయి. అందరము కలిసి చదువుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు పదమూడవ వచనం 14వ వచనం కూడా కలిసి చదువుకుందాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసింది. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచు. ప్రభు యొక్క సహాయం నిమిత్తమై మనం మోకరించి ప్రభు చూసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభు, ఉదయకాల సమయంలో నీ పాసనదికి మేమందరం వచ్చడానికి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయానికి వందనాలు స్తోత్రాలు. వచ్చిన వారందరి బట్టి వందనాలు స్తోత్రాలు. కుటుంబాలుగా పిల్లలుగా వచ్చారు దేవా, మేమందరము నీ సన్నిధానంలో నీ సన్నిధిలోని సంతృప్తి సమృద్ధి ఆనందంతో నింపబడులాగిన నీ ఆత్మచేత మా హృదయంలో కార్యం చేయండి దేవా. మరి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించాలని, నిన్ను గణపరచాలని, మా జీవితంలో మీరు ఏమై ఉన్నారో మేము తెలుసుకొని మా అనుభవపూర్వకంగా నిన్ను గణపరచుటకు మాకు సహాయం దయచేయండి. అల్పుడను అయోగ్యుడను అపాత్రుడను నన్ను సెలవు చాటు మరుగుపరుచుకొని రక్త ప్రోషకం తెచ్చుకొని ప్రభా నీ యొక్క నోటి బూరగా పాత్రగా వాడుకొని మాకు అవసరమైన లేఖన భాగములను నీ యొక్క సముఖం నుంచి మాకు అనుగ్రహించమని వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. మరి ఇంకా రాని త్వరపెట్టి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఈ సమయం అంతా కూడా మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా మార్చమని నీ సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘానికి రాస్తూ ప్రతి సంఘానికి కూడా ఆయన కొన్ని హెచ్చరికలు, ఆజ్ఞలు, సలహాలు, తర్వాత కొంత వారి విషయంలో అభినందించటం లేదా విమర్శించటం, వారిని ఖండించటం అనేవి చూస్తూ ఉంటాం. పత్రిక నుంచి పత్రిక మారుతూ ఉంటాయి. ఇక్కడ ఈ కొలస్సీ పత్రిక గురించి మనం ధ్యానం చేస్తే ఈ కొలస్సీ సంఘానికి ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి పౌలు ద్వారా సువార్త నేర్చుకొని ఆ సంఘానికి పరిచయం చేసినట్టుగా 7వ వచనంలో చూడండి. మొదటి అధ్యాయం 7వ వచనం. మీరు ఈ సంగతులను నేర్చుకొనిరి, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మ. చాలు. ఇక్కడ ఈ ఎపఫ్రా వల్ల వీళ్ళు నేర్చుకున్నటువంటి సంగతుల గురించి మరలా ఆయన రాస్తున్నాడు. ఎపఫ్రా నమ్మకమైన పరిచారకుడు అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో వీళ్ళ గురించి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 9-12 వచనాల్లో మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభువు సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు దీర్ఘశాంతము ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు. ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయాను అనుకుంటా.
ఇవన్నీ వస్తే ఈజ్ ఎ పర్ఫెక్ట్ క్రిస్టియన్. మనం జనరల్గా ప్రార్థన చేయమని చెప్తూ ఉంటాం. ఆ ప్రార్థన చేస్తున్నామని ఏమని చెప్తాం? జనరల్గా ప్రార్థన ఏం చేస్తాం? మనం జనరల్గా ప్రార్థన అనంగంలోనే ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తేనే ప్రార్థన చేస్తాం కదా. ఇక్కడ ఎక్కడ కూడా ఈయన రాసిన లిస్టులో వాళ్ళ గురించి మానక, పై వచనంలో చూస్తే మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. ఎన్ని ఆస్పెక్ట్స్ చూస్తే అంతగా ఆత్మీయమైనటువంటి పరిపక్వత తాను మాత్రమే కలిగి ఉండకుండా తనను వెంబడించేటువంటి యొక్క సంఘస్థులకు కూడా ఉండాలని ఆయన అక్కడ రాసినట్టుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ మన అంశం ఏంటంటే తర్వాత వచనంలో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలన్నిటిలో కూడా మనం చూస్తే ప్రార్థన, ఆరాధన రెండు కలిసి ఉంటాయి. ఈ రెండింటిని డిస్క్రిమినేట్ చేయలేం. యేసుప్రభు వారు ఆయన శిష్యులకు ఒక ప్రార్థన నేర్పించాడు. పరలోకమందున్న తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఫస్ట్ వర్షిప్ ఆరాధనలో అయినా లేదా ప్రార్థనలో అయినా మొట్టమొదటి దేంతో ఆరంభం అవుతుందంటే ఆరాధనతోనే. అది ప్రార్థన కావచ్చు, విన్నపములు కావచ్చు. ప్రార్థనలో వర్షిప్ ఉంటుంది, అలానే ఆరాధనలో వర్షిప్ ఉంటుంది. అంటే దేవుణ్ణి గణపరచటం, ప్రభువుని గణపరచటం. ప్రార్థన అయినా ఆరాధన అయినా ప్రభు ఎవరో తెలుసుకొని దేవుని వాక్య వెలుగులో మన అనుదిన జీవితంలో అనుభవపూర్వకంగా ప్రభువుని తెలుసుకున్నటువంటి వారమై ఆయనను మనము స్తుతించటం. ఈ ప్రార్థన, ఆరాధన అనేది రెండు విడదీయడానికి లేదు. చాలా పత్రికల్లో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ప్రార్థనతో పాటు మనం ఏం చేయాలి అన్నాడంటే అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచు. ప్రార్థన చేయండి, వీటి గురించి కావాలని ప్రార్థన చేస్తున్నాం, కానీ మీరు మాత్రం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు. దేని గురించి అంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు మనలను పాత్రులనుగా, క్వాలిఫైడ్. ఈ యొక్క ఉదయకాల సమయంలో క్వాలిఫైడ్. మా పిల్లలు చాలామంది చదువుతూ ఉంటారు బీటెక్. 4 years చదువుతారు, కష్టపడి చదువుతారు. 4 years ఎందుకు చదువుతారంటే ముందుగా వాడికి ఎంత ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్నా, చక్కని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా, యూనివర్సిటీ నామ్స్ ప్రకారం, యూనివర్సిటీ యొక్క ఆ రూల్స్ ప్రకారం వాడు అన్నీ పాస్ అయితేనే ఏమిస్తారు? ఆ సర్టిఫికెట్ ఇస్తారు. 56 సబ్జెక్టుల్లో 54 పాస్ అయ్యి 2 పాస్ కాకపోయినా అతను ఏం కాలేదు? క్వాలిఫై కాలేదు. నేను 54 పాస్ అయ్యాను, 1 కదా 2 కదా అంటే లేదు, క్వాలిఫై కావాలి. ఉదాహరణకు ఈ ఆర్మీ రిక్రూట్మెంట్లో పెడతా ఉంటారు. ఆర్మీ రిక్రూట్మెంట్లో ముందుగా చాలామంది మన యవనస్తులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఎస్ఐ వాటికి, కానిస్టేబుల్ వాటికి ఎగ్జామ్ రాయాలా, అది ఒక పార్ట్. ఎగ్జామ్ బాగా రాశానంటే సరిపోదు, దాంతోపాటు వారికి ఈ యొక్క ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి. రన్నింగ్ చేయాలా, జంప్ చేయాలా, ఇవి కూడా మ్యాండేటరీ. అన్నిట్లో వస్తే అప్పుడు ఆయన ఏం చేస్తారు? ఈజ్ క్వాలిఫైడ్. అంటే ఒక పాత్రులుగా చేయబడటం, దానికి ఎంతో వెనక కష్టం ఉంటుంది. దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. ఎన్నో విధాలైనటువంటి పద్ధతుల గుండా వెళ్ళాలి. వాటిని ఎంతో అభ్యాసం చేసుకోవాలి. అప్పుడే ఏమవుతామంటే మనం క్వాలిఫై అవుతాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని దేనికి పాత్రలుగా చేశాడంటే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు మనలను పాత్రులు. హి వాస్ క్వాలిఫైడ్ అస్. ఈ క్వాలిఫైడ్ చేసినటువంటి ఈ ప్రాసెస్లో మన పాత్ర ఏమీ లేదు ప్రియులారా. వీఆర్ జీరో, వీఆర్ నథింగ్. కేవలం యేసు ప్రభువారి యొక్క రక్తం ద్వారా కడగబడిన ద్వారా, ఆయన ద్వారా మాత్రమే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు. ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఇక్కడ అనుకున్న దాని ప్రకారం మనల్ని పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఏం చేశాడు? పాత్రులనుగా చేశాడు, క్వాలిఫైడ్. అపోస్తలుడైన పౌలు మీకు తెలుసు, ఆయన పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నాడు. 8వ ఏట నుంచే ధర్మశాస్త్రం యొక్క కోవిదైనటువంటి ఆ గమలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం అంతటినీ అవసానబట్టి అన్ని ఆజ్ఞలన్నీ పాటించి వాటిని నేర్చుకొని
బై బర్త్ వాటన్నిటిని కూడా చిన్నతనం నుంచే నేర్చుకున్నటువంటి ఈ సౌలు ఎప్పుడైతే మార్చబడ్డాడో చాలా జ్ఞానం తెలుసు. ధర్మశాస్త్ర విషయంలో ఆయనను ప్రశ్నించేవారు లేరు, మొత్తం అంతా తెలుసు. అంత జ్ఞానం పొందిన వ్యక్తి ఏమంటాడో చూడండి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, కొరింథీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయము, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే. ఇంత జ్ఞానమున్న వ్యక్తి ఏమంటాడంటే, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మేము సమర్థులమని కాదు. ఎక్కడ కూడా తనకున్న జ్ఞానం చెప్పట్లే, ఎక్కడా తనకున్న జ్ఞానాన్ని బట్టి పొంగిపోవట్లే. మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. వీళ్ళరా ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా మన సామర్థ్యము, మన శక్తి, మన బలము ఎవరు? మన దేవుడే. తేజోవాసులైనటువంటి స్వాస్థ్యములో మనలను పాత్రులుగా చేశాడు, మనల్కి ఎలిజిబిలిటీ ఇచ్చాడు మన దేవుడు. కారణం ఏంటంటే ఆయన వలన మాత్రమే ఆయన మనకు ఏం కలగజేశాడు? సామర్థ్యమును కలగజేశాడు. మన స్థితి చూస్తే మనందరికీ తెలుసు. ఎఫెసీ పత్రిక కొన్ని వచనాలు త్వరగా చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. మనం మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయుండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. 2వ వచనం, మీరు వాటిని చేయొచ్చు. మనందరము శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మున్పు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్ర. బై నేచర్ స్వభావ సిద్ధముగా అవి మనలో నుంచి వచ్చాయి. మనం వద్దనుకున్నా, మనం ఎంతటి వారమైనా, ఎలాంటి వారమైనా, ఏ ప్రాంతం వారైనా, బై నేచర్ స్వభావ సిద్ధంగా మనం దేనికి పాత్రులమైనాం? ఉగ్రతకు పాత్రులం, దేవుని యొక్క మహా ఉగ్రతకు పాత్రులం, దేవుని యొక్క శత్రువులు అని పిలువబడడానికి పాత్రులం. కానీ మనల్ని దేనికి పాత్రులుగా చేశాడు? ఆయన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని పాలిభాగస్తులగినట్లుగా పాత్రులుగా. ఫర్ వాట్ వి క్వాలిఫైడ్, దేనికి క్వాలిఫై అవ్వమంటే ఇక్కడ ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను, ఇది మనం అక్వైర్ చేసింది, ఇది మనం తెచ్చుకున్న క్వాలిఫికేషన్. ఈ పాపి తనకు తానుగా మనం ఎవ్వరం కూడా ఈ పాపము నుంచి మనం విడిపించబడలేం. నల్లజాతి అనేటువంటి కూషీయుడు తన రంగుని మార్చుకోగలుగుతాడా? చిరుత పులికినటువంటి ఆ యొక్క ముడతలను మచ్చలను మార్చుకోగలుగుతుందా? లేదు. స్వభావ సిద్ధంగా మనుషులందరము, ఈ హ్యూమన్ రేస్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే దేవుని ఉగ్రతకు పాత్రలమైపోతున్నాం. ఒక డెడ్ ఎండ్ ఉంది, మనకు తెలిసినా తెలియకపోయినా ఒకరోజు మనందరము కూడా ఆ నిత్య శిక్షకు పాత్రులం. వీఆర్ క్వాలిఫైడ్ ఫర్ దిస్. డజంట్ మ్యాటర్ మనం ఏ ఉద్యోగం చేశామా, డజంట్ మ్యాటర్ మనం ఏ ప్రాంతంలో ఉన్నామా, ఎన్ని మంచి క్రియలు చేశామా. ఈ లోకంలో ఇదంతా ఒకవైపు, కానీ దైవికమైన గ్రంథంలో నుంచి చూస్తే మనుషులందరూ పాపము చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేదు. ఏ భేదము లేదు, నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా. ఇది దేవుని వాక్యం చెప్తుంది. మనముగా దేవుని దృష్టికి, దేవుని యొక్క స్టాండర్డ్స్కి, ఆయన యొక్క ప్రమాణాలకు అందుకోవటం మనిషి ద్వారా అసంభవము. మనిషి యొక్క టెక్నాలజీ కానీ, మనిషి యొక్క ప్రయత్నాలు కానీ, ఇవేవి కూడా దేవుడు తన రక్షకుడైనటువంటి, మనకు రాయబడిందిగా లూకాసు వార్త 19వ అధ్యాయంలో, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి ఆయన రాకపోతే నశించిపోతున్నటువంటి మనకు దేర్ ఈజ్ నో హోప్, నిరీక్షణ లేదు. 2 విషయాలు మనం చూడబోతున్నాం ఈ ఉదయకాల సమయంలో. పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యములో మనల్ని ఏం చేశాడు? ఆయన పాత్రులుగా చేశాడు. పిల్లరా, ఈ పాత్రులుగా చేయటం వెనుక మనమైతే ఉగ్రతకు పాత్రులము, నాశనమునకు పాత్రులము, దేవుని యొక్క ఆ యొక్క ఏర్పాటు చేసినటువంటి నిత్య శిక్షకు పాత్రులము.
కానీ దేవుడు మనల్ని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం పంపించడం ద్వారా, ఆయన చేసిన బలియాగము ద్వారా మనందరము దేనికి పాత్రలమైన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో, మొదటి అధ్యాయము చదువుకున్నాం కదా, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారగుటకు పార్టేకర్స్ పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేశాడు. ఇది గొప్ప దైవికమైనటువంటి కార్యము ప్రియులారా. మన జీవితంలో ఇంత గొప్ప ఆధిక్యతను మనకిచ్చాడు. దైవోగ్రతకు పాత్రమైనటువంటి మనలో ఏ మంచి లేదు, మనకంటే శ్రేష్ఠులైన వారు. కొరింథీ పత్రికలో అంటాడు కదా, మిమ్మును పిలిచిన పిలుపు చూడి లోకంలో గనులైనను గొప్ప వంశం వారైన. చూద్దాం ఒక మాట, కొరింథీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి కొరింథీ 1వ అధ్యాయము 27వ వచనం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడి మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు లోకంలో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. లోకంలో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. 31వ వచనం అంటాడు, అతిశయించువాడు ప్రభునందు అతిశయించబడని రాయబడి ఉన్నది నెరవేరినట్లు ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. యేసు ప్రభువారి ద్వారా ఆ ఏర్పరచబడినటువంటి గుంపులో మనమందరము ఉన్నాం. వివిధకాల సమయంలో దేవుడు మనల్ని దేనికి క్వాలిఫై చేశాడో, దేనికి మనల్ని పాత్రులుగా చేశాడో, ఆ పరిశుద్ధుల స్వాస్థ్యములో మనందరినీ పాలివారగుటకు దేవుడు మనల్ని పాత్రులుగా చేశాడు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. అలా విధంగా ముందుకెళ్దాం రండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. తర్వాత వచ్చిన కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఈ పేతురు రాసిన పత్రికలో అంటాడు, అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను పేతురు అంటాడు, అసలు మిమ్మల్ని జన్మింపజేసింది ఎందుకు అంటే ఆ స్వాస్థ్యం కోసం. ఎట్లాంటి స్వాస్థ్యమైంది? వాడబారినది, నిర్మలమైనది, అక్షయమైన స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం ఇవ్వాలనే మనల్ని తిరిగి జన్మింపజేశాడు. ఆ స్వాస్థ్యం మనకు కలగాలని పరలోకంలో మన కోసం ఏం చేశాడు? ఆ స్వాస్థ్యమును భద్రపరిచాడు. ఇన్హెరిటెన్స్. ముందుగా క్వాలిఫైడ్, పాత్రులను చేయబడ్డాం. ఎవరు పాత్రులుగా చేయబడ్డారో వారిని ఏం చేశారంటే ఆ యొక్క స్వాస్థ్యమునకు అర్హులుగా, క్రీస్తు తోడి వారసులుగా. మనకు ఒక గోల్ ఉంది క్రైస్తవ జీవితంలో. మనముండే ఈ లోకంలో కొద్ది కాలమైనప్పటికీ దేవుడు మనకు ఒక స్వాస్థ్యమును సిద్ధపరిచాడు. తర్వాత వచ్చిన చూడండి, కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు. ఇక్కడ 2 వచనాలు స్వాస్థ్యము చూపిస్తుంది. ఈ స్వాస్థ్యము మనము చేరుకునే వరకు మనం దేని చేత కాపాడబడుతున్నాం? దేవుని శక్తి చేత కాపాడు. వీఆర్ సరౌండెడ్ బై హిస్ గ్రేస్. ఆయన కృప చేత మనం ఆవరించబడ్డాం. ఆయన భద్రతలో మనం ఉన్నాం. క్రైస్తవులకు లోకస్తులకు ఉన్న తేడా ఏంటంటే, మన నిరీక్షణ ఏంటంటే మన ప్రభువారు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకు అంటే ఆ స్వాస్థ్యమును మనకు అనుగ్రహించాలని.
మనల్ని పాత్రులుగా చేశాడు. తన రక్తం ఇచ్చి మనం సంపాదించుకున్న సంఘములో మనందరినీ భాగస్తులుగా చేయటమే కాకుండా వీరందరినీ కూడా ఆనాడు మోషే ఏ విధంగా అయితే ఆ యొక్క 6 లక్షల మందిని ఎక్కడి నుంచి బయలుదేరి చేసినాడు, ఐగుప్తు నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు, ఆ యొక్క కనాను వాగ్దాన దేశంలోనికి తీసుకుని వెళ్ళాడు. మోషే వారి నాయకుడు, ఇప్పుడు మన నాయకుడు, విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తున్నాం, వెళ్తున్నాం, పందరంగంలో పోరాడుతున్నాం, ఓపికతో పోరాడుతున్నాం. ఎందుకంటే మనకు ఒక గురి ఉంది. ఆ స్వాస్థ్యములో మనమందరం ఆ స్వాస్థ్యము దేవుడు మన కోసం ఏం చేశాడు, భద్రపరచాడు. ఆ స్వాస్థ్యంలో నువ్వు నేను అందరం కూడా, ఒక మాట రోమాపత్రిక 8వ అధ్యాయంలో అంటాడు చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. ఇప్పటి కాలపు శ్రమలు ఎనతగినవి కావని ఎంచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచు. చాలు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మనెడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు అసలు ఇన్కంపారబుల్. ఈ లైఫ్కి ఆ లైఫ్కి ఇన్కంపారబుల్. ఆయన ఇవ్వబోయేటువంటి స్వాస్థ్యం ఎదుట. స్వాస్థ్యం అంటే చాలామంది చెప్తూ ఉంటారు, మా సండే స్కూల్ కూడా ఏం చెప్పారంటే బంగారు వీధులు ఉంటాయి. మళ్ళీ అక్కడ పోయినా బంగారమే, అక్కడ బంగారు వీధులు ఉంటాయి. బంగారం కోసం కాదు కదా, అక్కడ అందరికి ఆకలి లేదు, తర్వాత దప్పిక లేదు, ఇంకా సంపాదన లేదు. ఎవరిని చూస్తాం? దేవుడి యొక్క వెలుగులో ఆయన నిత్యము ఏం చేస్తాం? మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఇక అది పర్మనెంట్, ఎవ్వరు మన దగ్గర నుంచి తీసివేయలేం. ప్రభు సన్నిధిలో ఒకనాడు ముఖాముఖిగా మనము ఆరాధన చేయబోతున్నాం, మహిమా శరీరం ధరించి. అది దేవునితో ఎటర్నల్గా, అంటే నిత్యత్వంలో నిత్యమైనదిగా ప్రభువుతో కలిసి జీవించటమే గొప్ప స్వాస్థ్యం. అదే స్వాస్థ్యం. ఇక్కడలాగా మళ్ళీ అక్కడ ఒక 10 స్టేర్స్ బిల్డింగ్స్ అవన్నీ రాసి మనం ఇంటి బయట బోర్డు అట్లేం లేదు. ఇంకా ఆల్ టుగెదర్ దేవదూతల వలె, దేవదూతలు ఏం చేస్తున్నారు? ఆయన ఎప్పుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము ప్రతి గానములతో ప్రభువుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. ఇప్పుడు మనందరము పరలోకమైన ఆ స్వాస్థ్యంలో దేవుని కుమారులముగా మనం వెళ్ళబోతున్నాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుందంట ఈ భూమి. ఆయన మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు. మనం వెళ్ళబోతున్నాం. మన యొక్క జర్నీ, మన రక్షణ అనేది కేవలం మన యొక్క నిరీక్షణ అంటాడు కదా, ఈ నిరీక్షణ ఈ జీవిత కాలం మట్టుకు సంబంధించింది కాదు. మనం పొందినటువంటి నిరీక్షణ, మనం కలిగి ఉండేటువంటి స్వాస్థ్యము అది ఈ లోకానికి సంబంధించింది కాదు. ముందు వచనంలో చూడండి, 8వ అధ్యాయము 17వ వచనం. అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, క్రీస్తుతోడి ప్రభువుతో కూడా వారసులము, ఆయనతో కూడా. మత్తయి సువార్త 25వ అధ్యాయము యేసు ప్రభువు వారి మాట అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు కుడివైపు ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వార్లారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును ఏం చెప్తున్నాడు? స్వతంత్రించుకొనుడి. మనం ఆ యొక్క క్లెయిమ్ చేసుకోబోతున్నాం. అప్పుడు చెప్తారట దేవుడు కుడివైపున వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టింది మొదలుకొనుకు మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును ఏం చేయండి? స్వతంత్రించుకునండి. ఇది జరగబోతుంది. ఈ స్వాస్థ్యంలోనికి క్వాలిఫైడ్ పీపుల్, ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని ఆయన వారిని పాత్రులుగా చేశాడు. పాత్రులైన వారిని కుమారులుగా చేశాడు. కుమారులైన వారిని క్రీస్తుతోడి వారసులుగా చేశాడు. ఈ వారసులందరికీ ఏముంచాడు? ఏం భద్రపరిచాడు? స్వాస్థ్యమును భద్రపరిచాడు. ఇది పరిశుద్ధులందరికీ కలగబోయేటువంటి స్వాస్థ్యము.
మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. వారికున్న శ్రమలను బట్టి అపోస్తలుడైన పౌలు దేవుడిచ్చే స్వాస్థ్యం ఎదుట ఇవేవి కూడా అయినా తగినవి కావు. చూడండి, రోమాపత్రికలో అనుకుంటా ఇంకో మాట, రోమాపత్రిక 1వ అధ్యాయం తర్వాత చూపిస్తాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? వాగ్దానము స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాను. చాలు. విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా. మనందరికీ తెలుసు, దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాముని ఇగో నేను చూపించబోయే దేశానికి వెళ్ళమన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం రండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము ముందుగా 10వ వచనం, 9వ వచనం 10వ వచనం, 9వ వచనం 10వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును వాగ్దత్త దేశంలో పరవాసులైరి. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము. ఇక్కడ చూడండి, వాగ్దాన దేశం ఇస్తా అన్నాడు దేవుడు. వాగ్దాన దేశాన్ని నీకు ఇస్తాను, నువ్వు నీ పితరులను, నీ కుటుంబాన్ని, నీ స్వజనాన్ని అందరిని వదిలేసిరా అన్నాడు. బయలుదేరాడు. కానీ ఇప్పుడు అదే వాగ్దాన దేశంలో ఎలా ఉన్నారట అంటే 9వ వచనం ఆఖరి భాగంలో, అన్యుల దేశంలో ఉన్నట్టుగా గుడారాల్లో నివసించుచు వాగ్దత్త దేశంలో పరవాసులను. అరే, పోయిందే వాగ్దాన దేశానికి, మళ్ళీ అక్కడికి ఎలా ఉన్నారట? పరవాసులుగా. కారణం ఏంటంటే దేవుడు అబ్రహాముకు ఆ విజన్ ఇచ్చాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు, ఆ దర్శనం ఇచ్చాడు. కాబట్టి తర్వాత వచనం 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురుచూచు. దేవుడు శిల్పి నిర్మాణకుడైనటువంటి ఆ పట్టణాన్ని చూడగలిగాడు. ఎవరు? అబ్రహాం. దేవుడు చేసిన వాగ్దానం ఇది ఈలోక సంబంధమైన దేశము, ఈలోక సంబంధమైన ఆయన గుడారాల్లో అబ్రహాము ఎలాంటి స్థాయిలో ఉన్నాడంటే, ఆ సమయంలో తనకున్నటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి సేవకులు వేరే ఒక దేశాన్ని కూడా జయించగలరు. ఈయన వేరే ప్రాంతంలోకి వెళ్తే అక్కడ ఉన్న రాజు భయపడ్డాడు. అట్లాంటి వ్యక్తి వాగ్దత్త దేశంలో ఎలా ఉన్నాడంట? గుడారంలో పరవాసులై ఉన్నారు. కారణం ఏంటంటే, దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరు? అబ్రహాం. అబ్రహాం మొదలుకొని మనం కూడా దేనికోసం చూస్తున్నాం? ఆ స్వాస్థ్యం కోసం ఎదురు చూస్తున్నాం. అది ఈ లోకానికి సంబంధించింది కాదు. ఇంకా ముందు వచనంలో అంటాడు చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 16వ వచనం, ముందుగా 13వ వచనం చదవండి అమ్మ. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందితిరి. ఈ భూమి మీద ఎలా ఉన్నాం? పరదేశులం, యాత్రికులు. ఇంత కష్టపడి 6 లక్షల మందిని, అసలు 100 మందికి మైక్ లేకుండా చెప్పాలంటే చాలా కష్టమైంది. 6 లక్షల మందిని చూస్తూ ఉంటాం కాలేజీలో, ఎన్నెన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయో. 6 లక్షల మందిని డైలీ నడిపేయాలంటే ఎన్ని కొట్లాట్లు, ఎన్ని గొడవలు, ఎన్ని పంచాయతీలు. అసలు పారిపోవాలేమో అసలు మోషే. అలాంటి మోషే ఆఖరికి వాగ్దాన దేశాన్ని ఏం చేశాడరా? దూరం నుంచి చూశాడు. ఎందుకంటే వాగ్దాన దేశం అనేది అదొక టెంపరీయే.
అక్కడ అన్నాడు కదా 13వ వచనంలో, తాము భూమి మీద పరదేశం వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులు. ఈ స్వాస్థ్యం గుర్తు చేసుకున్నప్పుడల్లా మనకు ఏం గుర్తు రావాలంటే, మనం ఈ భూమి మీద పరదేశులం, యాత్రికులం. వాగ్దాన ఫలం పొందొచ్చు ఈ లోకంలో వాగ్దానాలు, కానీ ఇవి కావు మనకు పర్మనెంట్. అసలైన వాగ్దానం యొక్క ఫలితం ఏంటంటే, ఆ స్వాస్థ్యం మన కోసము సిద్ధపరచబడింది. మనమే కాదు, అప్పటి భక్తులు కూడా ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, అంటే వాగ్దాన దేశంలో వాళ్ళ పిల్లలు ఎంతమంది బిల్డింగ్స్ కట్టుకుంటారో తెలియదు, కానీ దూరం నుండి చూసి వందనం చేసి ఏం చేశారట, భూమి మీద పరదేశులమైన యాత్రికులమైన. అసలు మనం ఈ దేశానికి సంబంధించిన వారమే కాదు, మన పౌరస్థితి పరలోకమందు. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్లీ కింగ్డమ్. ఆయన పరలోక రాజ్యం యొక్క వారసులము, అక్కడి వారసత్వం పౌరసత్వం కలిగినటువంటి వారం. ఆ అబ్రహాము కూడా ఏ విధంగా ఎదురు చూస్తున్నాడో ఈరోజు వరకు మనందరం కూడా నూతన నిబంధనలో మన రాజు మన నాయకుడైనటువంటి క్రీస్తుతో కూడా యేసుప్రభువు అన్నాడు కదా, ఇగో నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మోర్ కంఫర్టింగ్ వర్డ్స్ దేవుడు ఇంకా క్లియర్గా చెప్పాడు. అబ్రహాంకి ఇంత క్లియర్గా చెప్పిందో లేదో, ఆయనకున్న ధర్మశాస్త్రం లేదు, కానీ అంతకంటే స్థిరమైన ఇంకా నిర్ధారించబడినటువంటి వాక్యం మన చేతిలో ఉంది. మన ప్రభువు మన కోసం ఆయన ముందే వెళ్ళి మన కొరకు ఏం చేస్తున్నాడు, స్థలము సిద్ధపరచు, స్వాస్థ్యము భద్రపరచబడింది. ఈ స్వాస్థ్యమును మనందరం కూడా క్రీస్తుతో కూడా పాలి భాగస్థులముగా మనం పొందనై ఉంటున్నాం. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఎట్లాంటి స్థితిలో మనం లేపబడ్డాం, ఎలాంటి స్థితికి మనం వెళ్ళాం. 2 కొరింథీ పత్రిక మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. అక్క చెల్లులైనను ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. వాట్ విల్, రాజ్యమును స్వతంత్రించుకుంటాం. అంత మాత్రం కాకుండా అక్కడ ఏమన్నాడు, నిత్య జీవమును స్వతంత్రించుకుంటాం. ఏంటి నిత్య జీవము? మన దేవుడైన యేసుప్రభువుని ఎరుగుటయే నిత్య జీవం. ఆ ప్రభువుని ఎరగటమే నిత్య జీవం. ప్రభువుని ఎరిగాం, ఒకనాడు ప్రభువుని మన ముఖాముఖిగా చూడబోతున్నాం. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోబోతున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము, బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం. జయించువాడు నేను అతనికి దేవుడనైందును, అతడు నాకు కుమారుడైండును. చాలా, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. పైన ఆ వచనాలు రాయబడి ఉంటుంది. 3వ వచనం, 21వ అధ్యాయం 3వ వచనం. అక్కడ అన్నట్టు చాలు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడయుండును. ఇక్కడ ఈ యొక్క స్వాస్థ్యంలో మనం కలిగబోయేటువంటి ఆధిక్యతల గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము ఒకనాడు దైవోగ్రతకు పాత్రమైనటువంటి మనలను తేజోవాసుల స్వాస్థ్యంలో పాలివారగుటకు మనలను పాత్రునిగా ప్రభువు చేశాడు. చివరిగా చూసుకుందాం రండి. 1 యోహాను పత్రిక, ముందుగా కొలసీ పత్రిక చూసుకుని అట్టుకెళ్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన
అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనిగా చేశాను. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. ఇక్కడ రెండవ ఆశీర్వాదం ఏంటంటే అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేశాడు. మనందరము కూడా ఆ యొక్క లోకం యొక్క ప్రభావంలో మనం ఉన్నాం. అంధకార సంబంధమైన అధికారము, ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసింది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా రండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున చాలు. దైవికం, ఆ ప్రపంచ ధర్మం అంటే దైవోగ్రతకు పాత్రైనటువంటి మనము ఈ యొక్క వాయుమండల సంబంధమైన అధిపతిని వారు ప్రేరేపిస్తూ ఉంటాడు. దేని వైపుకు? పాపం వైపుకు. అవిధేయులైన వారంగా ఉన్నాం. ఈ యొక్క శక్తి లోబడి వాయుమండల సంబంధమైన అధిపతి యొక్క అధికారములో మనం ఉన్నాం. అంత మాత్రమే కాదు పిల్లారా, ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రానికి ఏం కలగజేసింది? గ్రుడ్డితనము కలగజేసింది. ఈ బానిసత్వంలో మనం ఉన్నాం. ఈ లోకంలో చాలామంది చూస్తూ ఉంటాం, ఎంతోమంది కౌన్సిలింగ్స్ చేస్తూ ఉంటారు, కౌన్సిలింగ్స్కి వెళ్తూ ఉంటారు, ఎన్నో సెషన్స్ చేస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులముగా ప్రభు కృప లేకుండా మనము దాంట్లో నుంచి తప్పించుకోలేం. దేవుడి సహాయం లేకుండా ఆ యొక్క అధికారం నుంచి తప్పించుకోలేం. మీరు పోరాడునది శరీరంతో కాదు కానీ అంధకార సంబంధమైన అధికారులతో. చూద్దాం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మాట అంటాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. వేలైనగా మనం పోరాడునది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ మనము పోరాడుచున్నాం. దురాత్మల సమూహం మనకు కనపడవు, ఇవన్నీ మనకు ఫిజికల్గా కనపడవు. ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి, మనల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఈ లోకంలో ఉండేటువంటి వస్తువులు కావచ్చు, లోకంలో ఉండేటువంటి ట్రెండ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తున్నాయంటే ప్రభావితం చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే వాటి అధికారం కింద మనం ఉన్నాం. అది మనకు తెలియదు కూడా. మనం వర్క్ చేసే ప్లేస్లో, మనం జీవించే స్థలంలో, మనం ఎక్కడైతే ఉంటున్నామో నివాసం ఉండే స్థలంలో దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం కాబట్టి మనం వాటికి లోను కాలేదు. ప్రభువునందు విశ్వాసం ఉంచి, అందుకని మనం ఈ లోకం యొక్క అధికారం కింద మరలా ఏమంటాడు, ఆ దాసత్వం అను కాడి కింద ఏమాట ఎఫెసీ పత్రిక చూడండి, గలతీ పత్రిక అనుకుంటా, దాసత్వం అను గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద. ఒకనాడు ఆ కాడిలో ఉన్నాం. మనకు తెలియకుండానే ప్రతి వ్యక్తి కూడా బయటికి మంచిగానే కనపడతాడు, అందరూ మంచిగా కనపడతారు. కానీ వాళ్ళు దేని కింద ఉన్నారంటే దాస్యం అనే కాడి కింద ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు అనుకుంటారు మాకు ఇష్టమైన చేస్తున్నామని, కానీ చివరకు అది ఎక్కడికి తీసుకెళ్తుందంటే వారిని మరణపాత్రులుగా చేస్తుంది. అయితే క్రీస్తులో మనం ఈ స్వాతంత్ర్యం పొందాం. ఈ అధికారం, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించబడి మనం ఏం పొందాం? స్వాతంత్ర్యం పొందాం. ఇండిపెండెన్స్ అంటే మనంగా కాదు, కానీ ఇప్పుడు ఎవరి కాడి చేసుకున్నాం? దేవుని కాడి చేసుకున్నాం. రోమపత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, ఒకప్పుడు మీరు మీ అవయవాలను ఎంతమంది దేనికి బానిసలు. చూద్దాం రోమపత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట అంటాడు. రోమపత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం 19వ వచనం. మీరు పాపములకు దాసులు ఏంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితే 19వ వచనం చదవండి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును దాసులుగా ఎలాగ అప్పగించితిరో అలాగే
పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకునుడి. నీతికి దాసులంగా. ఇప్పుడు ప్రభు దాసత్వం కిందకు వచ్చాం. మనకు మనమే వచ్చాం. ఆయన కాడిని మన మీద వేసుకుంటున్నాం. ఇలా ఈ మనం ప్రభు యొక్క స్వాతంత్రాన్ని పొందినటువంటి మనం ఆ యొక్క అధికారం నుంచి, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేయబడ్డాం. తండ్రి ఆయన ప్లాన్ చేశాడు, మనల్ని అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? క్రీస్తుకు అప్పగించాడు. సరే అండి, కొలసీ పత్రిక మాట చూద్దాం. కొలసీ పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. ఇప్పుడు ఆయన కుమారుని యొక్క మనల్ని వదిలేలే. ఎవరి రాజ్య నివాసులుగా చేశాడు? కుమారుని యొక్క రాజ్య నివాసులు. తండ్రి ఆయన ఏర్పాటు చేసుకున్న వారందరినీ ఎవరికి అప్పగించాడు? తన కుమారునికి అప్పగించాడు. ఆయన మనందరి కోసము ఈ లోకానికి వచ్చి, మనం ఈ లోకంలో ఇంకా జన్మించకముందే మనందరి కోసం ఆయన పాపం తన రక్తమంతా మన కోసం కార్చి తన ప్రాణమును అర్పించి మనల్ని విమోచించాడు. అక్కడ అంటాడు చూడండి, తర్వాత 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ. ఆయన విమోచనం కుమారుడు ఇచ్చాడు. కుమారుడు ఇచ్చిన తర్వాత ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు, ఆదరణకర్త వచ్చాడు. మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తూ ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు కలిసి మనల్ని నిత్య రాజ్యంలో చేరే వరకు ఆయన మనల్ని తోడుగా ఉండేవాడిగా ఉన్నాడు, నడిపించేవాడిగా ఉన్నాడు. మనం దైవోగ్రతకు పాత్రలమైనాం. మనం దేనికి పాత్రగా చేసినాడు? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు పాత్రులంగా చేశాడు. ఈ పాత్రులంగా చేయటానికి ఆయన రక్తం వలన, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం వలన మనకు విమోచనము. యేసుక్రీస్తు యొక్క అంధకార సంబంధమైన అధికారం నుంచి మనల్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు. ఒకప్పుడు దాసులం, పాపానికి దాసులం, దేవునికి శత్రువులం. ఇప్పుడు దేవునితోటి, క్రీస్తుతో మనము ఆయన కుమారులంగా పిలువబడటం మాత్రమే కాకుండా క్రీస్తుతోడి వారసులం. ఈ వారసులందరికీ కొరకు దేవుడు ఏం స్వాస్థ్యం సిద్ధపరిచాడు? స్వాస్థ్యమును. చివరిగా ఆ మాట చూసుకుందాం రండి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 17-19 వచనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి టుగెదర్. మొదటి అధ్యాయం ఎఫెసీ పత్రిక 17-19 వచనం అందరం కలిసి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని దేవుడైన మహిమాస్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట యందు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి అంటే బిలీవర్స్కి రాస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే వాళ్ళకి, మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో. ఆ నిరీక్షణ, ప్రభు వస్తాడు, మనందరము ఉన్న ఫలాన ఆయనను చూస్తాము, ఆయన వల్లే మార్చబడతాం, మనం వెళ్ళిపోబోతున్నాం. ఈ నిరీక్షణ ఎట్టిదో, తర్వాత పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవాలి. ఆయన ఆ స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎంత గొప్పదో. ఇక్కడ వాటిన 2 పదాలు, నిరీక్షణ, స్వాస్థ్యం. మహిమా నిరీక్షణ, మహిమా స్వాస్థ్యం 2 కూడా పరలోకానికి సంబంధించినవి. క్రైస్తవులంగా, ప్రభువుని వెంబడించే వారంగా మన గురి ఎప్పుడు కూడా పైనున్న వాటి మీదనే మనం మనసుంచాలి. ఆ నిరీక్షణ ఎట్టిదో పరలోకంలో అక్కడ రాశాడు కదా, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో యాడ్ చేస్తూ ఇంకొక మాట అన్నాడు, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క. విశ్వసిస్తున్న మనకు ఆయన తన శక్తి, ఇందా చూసాం, దేవుని శక్తి చేత కాపాడబడు మనకు. 3 విషయాలు.
ఆ నిరీక్షణ ఎట్టిదో, తర్వాత రెండవదిగా పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, విశ్వసించు మనలో ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో. ఆయన ఎంతగా సహాయం చేస్తున్నాడో, ఎంతగా మనల్ని కాపాడుతున్నాడో. మన భక్తి వలన, శక్తి వలన మనం ఎవరం కూడా ఈరోజు వరకు మన యాత్రా జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని కొనసాగించి ఉండేవాళ్ళం కాదు. ప్రభువు విశ్వసించు మనలో తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము మనలో ఉంచాడు కాబట్టి, అక్కడ ఒక మాట అంటాడు. మనము చూద్దామా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం గుర్తొస్తున్న మాట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదువుకుని మనం ఆరాధనలోకి వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకుంటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేవాడు తన దయా సంకల్పం. ఏంటయ్యా ఆయన సంకల్పం అంటే, మనం అందరము ఆ స్వాస్థ్యంలో పాలిభాగస్తులం. మన కోసం సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యానికి మనం వెళ్ళాలి. మనకు ఒక గురి ఉంది ఆ స్వాస్థ్యంలో. ఇది దేవుని దయా సంకల్పం. ఈ సంకల్పం నెరవేరే వరకు ఆయన మనలో ఏం చేస్తాడట? కార్యసిద్ధి కలుగజేస్తాడు. ఇంగ్లీష్లో అయితే వర్కింగ్ పవర్. ఆయన యొక్క కార్యరూపమైనటువంటి శక్తిని మనకు అనుగ్రహిస్తున్నాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. ఇంకా దైవభక్తికి అవసరమైన వాటిని అనుగ్రహిస్తున్నాడు, తన సహవాసమునిస్తున్నాడు, తన వాక్యమునిస్తున్నాడు, తన సన్నిధినిచ్చి మనల్ని బలపరుస్తున్నాడు. ఇది మన శక్తి చేత, బలము చేత కాదు, కానీ మనం విశ్వసించు మన ప్రభువుని బట్టి, ఆయన చూపిస్తున్నటువంటి శక్తి యొక్క మహాత్మ్యమును బట్టి మాత్రమే మనము ఈరోజు వరకు ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈరోజు వరకు కాదు, ఎప్పటి వరకు ఉంటాం? ఆయన యొక్క స్వాస్థ్యంలో పాలిభాగం వరకు కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. దేవుడి వాక్య భాగాన్ని దీవించగాక మనం ఆరాధనలోకి వెళ్దాం.